హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేసింగ్ 2BHK ఇండివిజువల్ హౌస్ని చూస్తున్నాం. అండ్ ఈ హౌస్కి ఏంటంటే మెయిన్ ఎవరైతే 50 lakhs బడ్జెట్లో ఆ హౌస్ బాగుండాలి, మంచి హౌస్ కావాలి, ఒక మీడియం సైజ్ హౌస్ అనుకుంటారు, వాళ్ళకి బాగుంటుంది. ఇది ఉత్తర ఫేసింగ్ హౌస్, కొత్త హౌస్. అండ్ ఇది నార్త్ వైపు రోడ్డు, ఇదంతా కూడా 40 feet CC రోడ్డు. అండ్ మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుంది అనమాట, వాకబుల్ డిస్టెన్స్. సో దీని పక్కన ఆల్రెడీ సేల్ అయింది, ఇదైతే అవైలబుల్గా ఉంది. ఎంట్రన్స్ వచ్చి నార్త్ ఈస్ట్ వైపు కూడా ఉంటుంది హౌస్. సో ఎవరికైతే నార్త్ ఈస్ట్ హౌస్ కావాలనుకుంటారో ఒక 50 lakhs ఆ రేంజ్లో అయితే వాళ్ళకి బాగుంటుంది. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది మొత్తం 115 గజాలు, 2.3 సెంట్లు వస్తుంది. 30 x 34 కొలతలు, 30 x 34 మెజర్మెంట్స్. ఎంట్రన్స్ ఏదైతే మనం నుంచున్నాము ఇప్పుడు ఉత్తర వైపు ఉన్నాం మనం. అండ్ ఇది ఈస్ట్కి కూడా ఉంటుంది హౌస్. సో నార్త్ ఈస్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ఈ వీడియో మీకు ఎవరైతే సిద్ధాంత్ గారు ఉంటారో వాళ్ళకి చూపించిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే విజిట్కి రండి. మొత్తం 115 గజాలు, 2.3 సెంట్లు. మెయిన్ ఎంట్రన్స్ నార్త్. సో ఈస్ట్ కూడా ఉంటుంది గమ్ము, ఈస్ట్ నార్త్ రెండు. అంటే ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా, 5.6/20 పార్కింగ్ అనమాట, 2-wheeler పార్కింగ్, 5.5 x 20. ఇది ఈస్ట్ వైపు డోరు టేక్ వుడ్ అండ్ వాల్కు కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఉన్నాయి. అంటే ఇది నార్త్ వైపు 5 feet ఉంది, 5 అడుగులు ఉంది ఇక్కడ వెడల్పు. ఇది నార్త్ వైపు డోరు. సో ఈస్ట్ డోర్ ఉంది, నార్త్ కూడా డోర్ ఉంది. ఓన్లీ హౌస్ ఎంట్రన్స్ సింహద్వారం వచ్చేసి నార్త్ వైపు ఉంటుంది, ఉత్తర వైపు నుండి లోపలికి రావాలి. సో ఇది ఈస్ట్ వైపు డోరు. సో లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా హాలు, 8.6/19.3 ఉంది. 8.5 x 19 అడుగుల 3 అంగుళాలు వచ్చింది మొత్తం హాల్ సైజు. టాప్లో అంతా కూడా POP సీలింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది. సో గ్రానైట్ ఫ్రేమ్ విండోస్ వచ్చినాయి, UPS విండోస్, సేఫ్టీ గ్రిల్, మెష్ డోరు. పూజా మందిర్ అనేది వాళ్ళే వచ్చింది. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా, గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, 12.6 x 12.10, 12.5/12 అడుగుల 10 అంగుళాలు వచ్చింది. ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన అంతా కూడా టాప్లో ఫాల్ సీలింగ్, POP సీలింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి జువారీ కంపెనీ సిమెంట్ యూజ్ చేశారు, మంగళ కంపెనీ స్టీలు, గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ కంపెనీ వైరింగ్ అనమాట. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్. సో చెప్పాను కదా, బెడ్రూమ్స్కి అండ్ విండోస్ అంతకు కూడా గ్రానైట్ వస్తాయి. అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్, 4x6 ఉంది, 4x6 వెస్టర్న్ టాయిలెట్, సూట్ టైప్ వస్తుంది మొత్తం. వెంటిలేషన్కి విండో, గేజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది కిచెన్, 8/8.3, 8 x 8 అడుగుల 3 అంగుళాలు ఉంది. కిచెన్లో ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది, విండో, పైన అంతా కూడా లో రూఫ్ ఉంది, స్టోరేజ్ పర్పస్. అండ్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. మిక్సీస్ ఇవన్నీ పెట్టుకోవడానికి పవర్ సాకెట్స్ ఉన్నాయి. సో మొత్తం ఇది 115 గజాలు, 115 square yards, 115 square yards ఉంది. 2.3 cents ఉంది, 2.3 సెంట్లు సైట్ మొత్తం. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 10/12.6, 10 x 12 అడుగులు 6 అంగుళాలు ఉంది. సో వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఉంది అనమాట. చూడండి, అందులో కూడా రాయల్ ప్లే డిజైన్ వచ్చింది హాల్లో కూడా. సో ఇదంతా కూడా డిజైన్ వర్క్ వాల్కి. అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్, 4x6 ఉంది, 4x6. ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్. సో వెంటిలేషన్ కూడా విండో అది బాగుంది. అండ్ ఇది చెప్పాను కదా, ఎంట్రన్స్ ఇదే నార్త్. సో ఇది నార్త్ ఈస్ట్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఒకవేళ ఇది వాస్తు అది బాగా నమ్ముతానంటే కనుక ముందు చెక్ చేసుకోండి. ముందు చెక్ చేసుకున్న తర్వాత విజిట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది వెస్ట్ ఫేసింగ్, వెస్ట్ సైడ్ ఇది 1.3 feet ఉంది సందు.
పడమర వైపు. ఈ నార్త్ వైపు 5 అడుగులు వచ్చింది, ఈస్ట్ వైపు 5.5 వచ్చిందనమాట. సో దీనికి సపరేట్గా బోర్వెల్ అది ఉంది, 160 అడుగులు వేశారనమాట. అంతా కూడా గోడా రిజిస్ట్రేషనే. కామన్ టాయిలెట్ స్టెప్స్ కింద వచ్చింది. 3.3x5 ఉంది ఇండియన్ టాయిలెట్. ఇది 3.3x5. నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకుని యాడ్ నెంబర్ చెప్పండి కాల్ చేసే ముందు. ఇది యాడ్ నెంబర్ 0389 389 యాడ్ నెంబరు. న్యూ ఇండివిజువల్ హౌస్ రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. నార్త్ ఫేసింగ్, ఉత్తర ఫేసింగ్, 115 గజాలు, 2.3 సెంట్లు ఉంది. సైట్ కొలతలు 30x34. ఇందులో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 బాత్రూమ్స్ ఉన్నాయి, అండ్ హాలు, కిచెన్ ఉంది, సిట్అవుట్ ఏరియా ఉంది. లొకేషన్ వచ్చేసి కోలమూరు ఎయిర్పోర్ట్ రోడ్, రాజమండ్రి. ప్రైస్ వచ్చేసి 52 లక్షలు, 52 lakhs నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అంతా కూడా గొడ లేఅవుటే, 40 feet సీసీ రోడ్స్, డ్రైనేజ్ ఇవన్నీ ఉంటాయి. బాగా వస్తుంది లోన్ కూడా. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా 1000 square feet వచ్చింది, 1000 SFT వచ్చింది టోటల్. పైన వాటర్ ట్యాంకు, పీవీసీ వాటర్ ట్యాంకు 750 liters ఉంది. ఇప్పుడిప్పుడు హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ గజం రేటు కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. 21,000, 22,000, 25,000 ఉంది ఈస్ట్ ఫేసింగ్ అయితే. అండ్ ఇది కోలమూరు మెయిన్ రోడ్ వచ్చేసి 400 meters ఉంది ఇక్కడ నుండి. కొంతమూరు హైవే NH16 1.4 km ఉంది. లారెల్ గ్లోబల్ హై స్కూల్ 1.6 km, క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 2 km, డిమార్ట్, రైతు బజార్, కోరి మార్కెట్ 4.1 km, గోదావరి 4th బ్రిడ్జ్ 4.4 km, తిరుమల స్కూల్ 5.4 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 5.4 km, లాలా చెరువు జంక్షన్ 6.5 km, దివాన్ చెరువు సెంటర్ 6.7 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 10.2 km. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోలు, బస్సులు ఉంటాయి. ఈ రూట్కి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్ రోడ్కి డైరెక్ట్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు బస్సు ఎక్కితే. ఆటోస్ కూడా కంబాల చెరువు, ఆర్టీసీ కాంప్లెక్స్ కొని వెళ్తే కోరి మార్కెట్, డిమార్ట్కి, రైతు బజార్కి, వీటన్నిటి కూడా బాగుంటుంది. సో దీని కాస్ట్ 52 లక్షలు, నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి, ఎవరైతే ఆల్రెడీ ఫేసింగ్ అది చెక్ చేసుకుని, సిద్ధాంత్ గారితో చెక్ చేసుకుని క్లియర్గా ఉంది అంతా ఓకే పర్చేస్కి అనుకుంటారు, కాంటాక్ట్ అవ్వండి. లోన్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోండి. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.